హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్వేత వ్లాగ్స్. ఈరోజు మీ ముందుకి ఇంకో కొత్త వీడియోతో వచ్చాను. అదే స్పైసీ పన్నీర్ ఫ్రైడ్ రైస్. పర్ఫెక్ట్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెస్టారెంట్ స్టైల్లో ఎలా ఉంటుందో మనం ఈజీగా సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా రెస్టారెంట్లో పన్నీర్ ఫ్రైడ్ రైస్ తిన్నారా? అయితే అది ఎలా ఉందో కింద కామెంట్లో చెప్పండి. ముందుగా 200 grams పన్నీర్ని చిన్న స్మాల్ పీసెస్ క్యూబ్స్లా కట్ చేసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు, సాల్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. 10 minutes రెస్ట్ పక్కన పెట్టాలండి. అన్నీ బాగా కలుపుకొని 10 minutes పక్కన పెట్టుకొని తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని షాలో ఫ్రై చేసుకోవాలండి. పన్నీర్ క్యూబ్స్ని వీడియోలో చూపించినట్టుగా అలా షాలో ఫ్రై చేసుకోవాలండి. అంతలో సన్నగా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకోవాలండి, చాప్ చేసుకోవాలండి. ఇంకో కడాయి పెట్టుకొని అందులో ఆయిల్, తగినంత బటర్, బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, ఇలాచి, షాజీరా వేసుకొని వేయించాలి. తర్వాత కొంచెం సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి వేసుకోవాలండి. వెల్లుల్లి వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా వేయించుకోవాలి. తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయించి టమాటోస్ వేసుకోవాలండి. టమాటోస్ కూడా సన్నగా ఫైన్గా కట్ చేసుకోవాలండి. తర్వాత క్యాప్సికమ్, క్యారెట్, క్యాబేజ్, కొంచెం కొత్తిమీర వేసుకొని ఇవన్నీ ఆయిల్లో మగ్గాలండి బాగా. వీడియోలో చూపించినట్టుగా కొంచెం సాల్ట్, కొంచెం గరం మసాలా వేసుకొని ఇవన్నీ బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలండి. అప్పుడే బాగుంటుందండి ఫ్రైడ్ రైస్, లేకపోతే పచ్చి పచ్చిగా ఉండి టేస్టీగా ఉండదండి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ ముక్కలు ఉంటాయి, అవి కూడా వేసుకొని వాటిని కూడా ఒక 2-3 times ఆయిల్లో మగ్గనివ్వాలండి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకోవాలండి. నేను ఇక్కడ లెఫ్ట్ ఓవర్ రైస్తో చేస్తున్నానండి. వైట్ రైస్ వేసుకోవాలండి. వైట్ రైస్ వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిక్చర్తో మొత్తం మిక్స్ చేయాలండి, బాగా కలుపుకోవాలండి. ఇలా చేసుకుంటే ఎంతో టేస్టీగా, ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందండి. మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ రైనీ సీజన్లో మనకి ఏదైనా హాట్గా తినాలనిపిస్తుంది. ఎప్పుడు పప్పు, చారు ఇలా తినే కన్నా ఇలా ట్రై చేసి చూడండి ఎలా ఉందో. ఇది హాట్గా వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ కన్సిడర్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్వేత వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.